ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత శాసనసభ సమావేశాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇప్పటికీ లేకపోయినప్పటికీ అసెంబ్లీకి రావడానికి తాను సిద్ధమేనని వెల్లడించారు. అయితే తను హాజరు ఓ షరతు పెట్టారు. అడిగినంత సమయం ఇస్తే రేపటి నుంచే సభకు వస్తా అని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు సెప్టెంబర్ 18న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 వరకు జరగనున్నాయి. 20, 21, 28 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించారు. రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఇందులో 18 అంశాలను తెలుగుదేశం పార్టీ, 9 అంశాలను భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించగా అనేక కీలక సమస్యలపై